హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. హే ఫ్రెండ్స్, సో లాస్ట్ ఫ్రైడే ఎలా ట్రేడ్ చేశారు? నాకైతే పెద్దగా ఆపర్చునిటీస్ కనిపించలేవు. సో ఇమీడియట్గా ఒక షార్ట్ అనేది చేసి పెట్టాను. లైక్ నిఫ్టీ వచ్చేసి హైయర్ సైడ్ ఓపెన్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ సైడ్ ఓపెన్ అయింది, బట్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అయిన ఉన్నాయి అనమాట. సో నాకు అర్థమైంది ఇంకా మార్కెట్ ఏం చేయలేదు అన్నట్టుగా. ఎందుకంటే జనరలీ మనకు బుల్లిష్ మూమెంట్ వచ్చేది ఉంటే ఫస్ట్ 1 అవర్లోనే అర్థమైపోతుంది. మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇమీడియట్గా రీటెస్ట్కి వచ్చేసి మన లెవెల్స్ నుంచి జప్పమని పైకి వెళ్ళిపోవాలన్నమాట. కానీ అది అట్లా చేయట్లేకుండే, చాలాసేపు కన్సల్టేట్ అవ్వడము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చే సినారియోస్ నాకు కనబడతలేకుండా అనమాట. లైక్ బాగా కన్సాలిడేట్ అయ్యి కింది సైడ్ వెళ్తున్నట్టే అనిపించింది. సో అనిపించింది ఉంటే స్టాప్ లాస్ మార్కెట్స్ ఉంటాయి, అంటే ట్రాప్ మార్కెట్ ఉంటుంది. ఒకవేళ హయ్యర్ సైడ్ వెళ్ళాలంటే ప్రీవియస్ స్వింగ్ ని బ్రేక్ చేయాలి. అది జరిగితే అఫ్ కోర్స్ అందరికి తెలిసిపోతుంది. సో వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. వాళ్ళు లోపల ఉన్నప్పుడు మాత్రం ఫసాయించొద్దు అన్నట్టు నేను వెంటనే ఒక రీల్ అన్నది షార్ట్ అనేది చేసి పెట్టాను. ఎవరైనా చూసి ట్రేడ్ తీసుకున్నారా, తీసుకోలేదా, వాళ్ళకి ఎలా జరిగింది అన్నది నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే నిఫ్టీ మనము వీక్లీ అనాలిసిస్ చేస్తే కంటిన్యూస్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 1 మంత్ నుంచి కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ అనుకోండి. అండ్ ఆల్సో ప్రీవియస్ ఆల్ టైమ్ హైని అయితే బ్రేక్ చేసేసాం మనము. ఇప్పుడు 1 మంత్ క్యాండిల్ కూడా చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు 1 మంత్ క్యాండిల్ కూడా కంటిన్యూస్ హైయర్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. ఒకసారి ఫిబొనాచి లెవెల్స్ చెక్ చేసుకుందాం, అంటే లిక్విడేట్ అయిందా లేదా. ఓకే, లిక్విడేట్ అయితే అవ్వలేదు, బట్ మ్యాండేటరీ అయితే కాదండి. సో జనరలీ మనం చూడొచ్చు కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. అండ్ ఇది కూడా లేటెస్ట్ మంత్ ఇది కూడా లైక్ బుల్లిష్ పిన్ బారే ఫామ్ అయింది అనమాట. సో మార్కెట్ అయితే ఇంకా బుల్లిష్ సైడే ఉన్నా అని చెప్తుంది నిఫ్టీది. బట్ నేనైతే ఒక ఇండెసిషన్ మంత్లీ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కంటిన్యూస్ ర్యాలీ అవుతుంది కాబట్టి. లైక్ ఇలాంటి క్యాండిల్ ఒకటి మన జాన్లో వచ్చింది కదా, అలాంటి క్యాండిల్ అయినా లేకపోతే ఇలాంటి మేలో వచ్చిన క్యాండిల్ అయినా లేకపోతే ఒక చిన్న రెడ్ క్యాండిల్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ మంత్ అయితే మనకు పెద్ద ఏం మూమెంట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. లైక్ 25,000 నుంచి 25,900 26,000 వరకు మాక్సిమం మూమెంట్ ఉండి మళ్ళీ అక్కడ నుంచి క్రాష్ వచ్చి కింద సైడే మోస్ట్లీ క్లోజ్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. నాట్ ష్యూర్, నేనైతే మార్కెట్ని కమాండ్ చేస్తలేను, బట్ జనరలీ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను. కంటిన్యూస్ 3 మంత్స్ నుంచి బుల్లిష్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఒక పాస్ క్యాండిల్ అయినా లేకపోతే ఒక టైనీ సెల్ ఆఫ్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మంత్ దాని బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా మనకి హెల్దీ మూవ్మెంట్స్ అన్నది రావచ్చు. అట్లీస్ట్ వీక్లీ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి. మనకి ఇప్పుడు వీక్లీ క్యాండిల్ చూస్తే కూడా కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి చూడండి, కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ అట్లీస్ట్ ఒక వీక్లీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అయినా మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ వీక్లీ క్యాండిల్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇంకా మనం మోస్ట్లీ కింది సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. హయ్యర్ సైడ్ వెళ్తే మళ్ళీ మనం మార్కెట్ యాజ్ యూజువల్ హయ్యర్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంత్లీ క్యాండిల్ మాత్రం ఏదో ఒకటి ఈ మంత్ అంటే సెప్టెంబర్ మంత్ అయినా లేకపోతే మాక్సిమం అక్టోబర్ మంత్ అయినా మనకి 2 మంత్స్ ఒకటైతే పాస్ క్యాండిల్ అయినా లేకపోతే ఇలాంటిది ఒక క్యాండిల్ అయినా ఫామ్ అవుతుంది. దాని బ్రేక్అవుట్ ఇస్తుందా బ్రేక్ డౌన్ ఇస్తుందా అన్న తర్వాత డిసైడ్ అవుతాం అనమాట. ఇది వచ్చేసి నేను నిఫ్టీ గురించి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ డైలీ క్యాండిల్స్కి వెళ్ళి చెక్ చేస్తాను. సో 1 hour క్యాండిల్, 50 minutes క్యాండిల్. సో మనం ఇక్కడ చూడొచ్చు, మనం నేను ఏమనుకున్నాము లైక్ థర్స్డే రోజు ఫ్రైడే అనాలిసిస్ ఏమనుకున్నాం అంటే ఈ లెవెల్స్ నుంచి మనకు రీటెస్ట్ అంటే ఒకవేళ హైయర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సేమ్ ఇదే లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ నుంచి మనం లిక్విడేట్ అయ్యి హైయర్ సైడ్ వెళ్తే ఒక ఇక్కడ ట్రేడ్ అనేది క్యాచ్ చేద్దాం అనుకున్నాం. కానీ మార్కెట్ అనేది మన లెవెల్కి రాలేదు, అంటే ప్రీవియస్ డే లో అనేది టచ్ చేయలేదు. అసలు టచ్ చేయకుండా చాలాసేపు కన్సల్టేట్ అయింది. నాకు తెలుసు మాక్సిమం వస్తే ఈ లెవెల్ వరకు వస్తాయి, డే హై వరకు వస్తుంది. అది కూడా స్మూత్ మూమెంట్ అయితే మనం పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయవచ్చు. ఇట్లా జిగ్జాగ్ మూవ్స్ వస్తుంటే ఎంతో మంది స్టాప్ లాస్లు హిట్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఎంత హారబుల్ మూవ్ అసలు. ఒక 15 minutes క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు మళ్ళీ మొత్తం అంటే బయర్స్ సిద్ధ ట్రాప్ అయిపోతారు అనమాట ఇలాంటి ఏరియాస్ వల్ల. ఈ లాస్ట్ క్యాండిల్ కూడా అలానే ఉంది. సో ఇలాంటి మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ట్రేడ్ అయితే తీసుకోకండి, ఇక్కడ లిక్విడేట్ అవ్వాలి. లేకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ బ్రేక్అవుట్ చేస్తే మేబీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉండే. బట్ వర్స్ట్ కేసెస్లో అయితే అసలు ఏది జరగలేదు, మొత్తం ఒక క్లియర్ కన్సాలిడేషన్ అనేది ఫామ్ అయింది హయ్యర్ సైడ్. బట్ ఇట్స్ అ గుడ్ సైన్ ఓన్లీ నాకు తెలిసి. ఓకే, సో మనము నెక్స్ట్ డే అంటే మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుందో చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కన్సల్టేషన్ హై మార్క్ చేసుకుంటాం, లైక్ ఒక జోన్ అనుకోండి.
డ్రా జోన్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఒక రెసిస్టెన్స్ జోన్. ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత వెరీ గుడ్ గో అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హయ్యర్ సైడ్. లైక్ ఒక 23,500 నెక్స్ట్ టార్గెట్స్ పెట్టుకొని మనము ట్రైల్ అనేది చేసుకుంటాం అనమాట. సో బాటమ్ సైడ్ అయితే నేను మొత్తము ఒక డిమాండ్ జోన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇంకా ప్రీవియస్ డే లో అనేది లిక్విడేట్ కాలే కాబట్టి ఇది కూడా డిమాండ్ జోన్ లానే యాక్ట్ చేస్తుంది ఇప్పటి వరకు. సో ఫ్రెండ్స్ మనకు రేపు గనక నాకు తెలిసి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే హెల్దీ మూవ్మెంట్ ఇచ్చింది, హయ్యర్ సైడ్ మంచిగా కన్సాలిడేట్ అయ్యి అండ్ క్లోజర్ కి కూడా కొంచెం హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అంటే మీరు చూడండి, అంటే ఇక్కడ సైడ్ మనకి క్లోజింగ్ అనేది ఇవ్వలేదు, హయ్యర్ సైడ్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. సో నేనైతే ఒక గ్యాప్ అప్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సే మనకు గనక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా మనకు తెలిసిందే నా ట్రేడ్స్ అని అలానే ఉంటాయి, పేషెన్స్ తోటే. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు వెయిట్ చేద్దాము, మనకి ఇక్కడ మన లిక్విడేషన్ జరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి మనము ఒక ట్రేడ్ అన్న తీసుకోవచ్చు. డే హై వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి 25,000 రౌండ్ ఆఫ్ నెంబర్స్ అనుకుందాము, 25,350 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత మనము ట్రైల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నా అనాలిసిస్. ఒకవేళ కనుక మన గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి ఇంకో సినారియో కూడా ఫామ్ అవుతుంది. నేను చెప్పాను కదా మనకి ఇంకా బుల్లిష్ అంటే మంచి బుల్లిష్ డే అనేది రావట్లేదు మనకి, సిన్స్ 3-4 డేస్ మొత్తం కన్సల్టేషన్ మూవ్స్ లాగానే వస్తుంది. గ్యాప్ అప్ వస్తుంది, కన్సల్టేట్ అవుతుంది, లేకపోతే బ్రేక్అవుట్ ఇస్తుంది, మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్ లో మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక ట్రెండింగ్ మూవ్ అనేది ఇంకా రాలేదు. సో మనకి ఇలా కూడా జరగవచ్చు, రేపు ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక హై ఫామ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి లో ఫామ్ చేయకుండా మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ లో కూడా మనం ట్రేడ్ అన్నది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ప్లాన్ చేసుకుంటాను ఇలాంటి ఏరియాలలో కూడా. సేమ్ 17,350 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ ట్రైల్ చేస్తాను 500 వరకు ట్రైల్ చేసుకుని చూస్తాం, వెళ్తుందా వెళ్ళదా అన్నది వీ డోంట్ నో. సో ట్రైల్ చేసి కూర్చోవడం ఒకటే మన డ్యూటీ అనమాట. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది ఒక స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో లెట్స్ ఏ ఫ్లాట్ ఓపెన్, ఈ రేంజెస్ లోనే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సేమ్ థింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ ఇవ్వాలి, బ్రేక్అవుట్ ఇచ్చి మంచి హయ్యర్ సైడ్ సస్టైన్ అవుతే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు 350, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హయ్యర్ లెవెల్స్ మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇది ఒకటి, ఇది ఒక సెటప్. ఒకవేళ వర్స్ట్ కేసెస్ లో ఈ లెవెల్స్ లో ఓపెన్ అయింది అనుకోండి, వెరీ గుడ్, నేను స్టిల్ ట్రేడ్ తీసుకుంటాను, బట్ ఐ నాట్ ఎక్స్పెక్ట్ మచ్ అనమాట. మళ్ళీ కన్సల్టేషన్ మూవ్స్ ఉంటాయి. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా క్యాచ్ చేయడానికి చూస్తాను, లైక్ నెక్స్ట్ రీట్రేస్మెంట్ లో అయినా ఎక్కడైనా ఇక్కడ క్యాచ్ చేసుకొని నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ ఫర్దర్ బ్రేక్అవుట్ ఇస్తే హయ్యర్ సైడ్ అనేది మూవ్ అవుతాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకొక సెటప్, బట్ మధ్యలో మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. ఇలాంటి కన్సల్టేషన్ జోన్స్ లో ఎప్పుడైనా మనకు బాటమ్ సైడ్ దొరికితే, ఆపర్చునిటీ దొరికితే తీసేసుకోవడమే అనమాట. ఒకవేళ నాకు ఏమైనా బుల్లిష్ పిన్ బార్ దొరికి నాకు కన్ఫర్మేషన్ దొరకకపోయినా నేను ట్రేడ్ అన్నది తీసుకుంటాను, ఎందుకు అంటే మోస్ట్లీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉంటాయి ఇలాంటివి, సో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ పోయిన తర్వాత ట్రేడ్ తీసుకొని మళ్ళీ దీని కింద పెట్టుకుని నాకు పాయింట్స్ అనేది పెరిగిపోతుంది కదా, అందుకోసం అని చెప్పి నాకు ఇక్కడ ఏమైనా మంచి బుల్లిష్ పిన్ బార్లో లేకపోతే మార్బోజీ క్యాండిల్స్ గ్రీన్ కలర్వి అలాంటి ఒక ట్రెండ్ చేంజింగ్ రిలేటెడ్ కనబడ్డది అనుకోండి, ఇమీడియట్గా నేను ట్రేడ్ అనేది తీసుకొని దాని కింద పెట్టేస్తాను స్టాప్ లో. సో ఎక్కడ వరకు రైట్ చేయగలుగుతా అక్కడ వరకు రైట్ చేస్తా, బట్ నా ఫస్ట్ టార్గెట్ అయితే ఈ రెసిస్టెన్స్ ఉంటుంది మోస్ట్లీ, అండ్ ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు, అందుకే నేను రెసిస్టెన్స్ అనేది పెట్టుకుంటాను. సో ఇలాంటి ఒక ఎగ్జాక్ట్ మూమెంట్ అనేది కూడా ఫామ్ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెల్ ఆఫ్ వస్తుంది, మళ్ళీ కింది వరకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ బయర్స్ ఉంటారు, మళ్ళీ హైయర్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ కిందికి వస్తుంది. ఇలాంటి మూవ్మెంట్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే నా ఫస్ట్ టార్గెట్ అయితే రెసిస్టెన్స్ జోన్ మాత్రమే ఉంటుంది. అండ్ నేను గ్యాప్ డౌన్ గురించి అయితే ఏం మాట్లాడట్లేదు, ఆర్ బ్రేక్ డౌన్ గురించి ఏం మాట్లాడట్లేదు, బికాస్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మార్కెట్ బుల్లిష్ ఉంది. ఇఫ్ మనకు అలాంటిది ఏమైనా వస్తే మనకు నెక్స్ట్ తెలుస్తూనే ఉంటుంది, దాని తర్వాత క్లియర్గా అనాలిసిస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. జనరల్గా అయితే దీని కిందికి వస్తే ఇక్కడ వరకు ఒక షార్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ అది కూడా రిస్కీ సైడే ఉంటుంది. సో వెరీ లెస్ క్వాంటిటీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అదైతే నేను అందుకే ఆలోచించట్లేదు దాని గురించి, ఎందుకంటే ఇక్కడ నుంచి సపోర్ట్ రావచ్చు, ప్రీవియస్ డే క్లోజర్ ఉంటుంది కదా, లైక్ 29th క్లోజర్, అక్కడ నుంచి మనకు సపోర్ట్ రావచ్చు, ఇక్కడ నుంచి సపోర్ట్ రావచ్చు, మల్టిపుల్ ఏరియాస్ ఉంటాయి అనమాట. బయర్స్ ప్లాన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి వస్తే కొనుక్కుంటాను ఆలోచించుకుంటారు, ఇక్కడ నుంచి వస్తే కొనుక్కుంటాను ఆలోచించుకుంటారు, ఈ మొత్తం జోన్ లో 50% నుంచి వస్తే కొనుక్కుంటాను ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నుంచి అయినా మనకి బుల్లిష్ పవర్ అనేది తప్పమని వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని మనం జనరలీ మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో కనుక బుల్లిష్ ఉంటే మనం షార్ట్ చేయకూడదు అన్నట్టుగా అంటారు అన్నమాట, అంటే రిస్కీ సైడ్ ఎక్కువ ఉంటాము అని. అంతకన్నా పెద్ద రీజన్ అయితే ఏమి ఉండదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ ఉంది, అదైతే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మీరు వీక్లీ క్యాండిల్స్ అన్ని కూడా చూస్తే, బట్ మనకి ఇంకైతే స్కోప్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నేనైతే హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. డోజీ క్యాండిల్స్ అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
ఎందుకంటే మనకి ఇంకా చాలా రూమ్ అన్నది ఉంది. నిఫ్టీ అంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది అండ్ కంటిన్యూస్గా స్ట్రెచ్ చేస్తూ వెళ్తుంది. బట్ ఇది మాత్రం స్వింగ్స్ ఫామ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి మనకి ఇంకా ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ మంత్లీ క్యాండిల్ కూడా చెక్ చేద్దాము. మంత్లీ క్యాండిల్ కూడా సేమ్ థింగ్, ఆల్రెడీ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకొక హెల్దీ గ్రీన్ క్యాండిల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పే లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఈ 1 మంత్ క్యాండిల్, జూన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోపలే ఇవి 2 క్యాండిల్స్ అనేవి ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతున్నాయి అనమాట. సో హెల్దీ గ్రీన్ క్యాండిల్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో ప్రస్తుతానికి అయితే నేను బ్యాంక్ నిఫ్టీ రెండు బుల్లిష్ సైడే ఉన్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి చాప్సీ మూవ్స్ అనమాట. చూడండి ఎన్ని చాప్సీ మూవ్స్ వస్తున్నాయి, లైక్ ఇన్ని మంత్స్ నుంచి చూడండి చాప్సీ మూవ్స్ ఇవన్నీ. ఇలాంటి దాంట్లో క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అదే నిఫ్టీ అనుకోండి హెల్దీ వెళ్ళిపోయింది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అది కొంచెం రిస్కీ ఉంటుంది ట్రేడ్స్ తీసుకోవడము. బట్ మొత్తానికి అయితే ఇది కూడా బులిష్ అనమాట. సో 15 minutes. సో ఫ్రెండ్స్, మనము జనరల్లీ థర్స్డే రోజు ఏం డిస్కస్ చేస్తాం, ఫ్రైడే మార్కెట్ కోసము ఇఫ్ ఇన్ కేస్ ఈ జోన్లో ఓపెన్ అవుతే మనం ఇక్కడ వరకు షార్టింగ్ ఆపర్చునిటీ వస్తే చేసుకోవచ్చు అనుకున్నాం. ఎగ్జాక్ట్గా అది అదే జోన్లో ఓపెన్ అన్నది అయింది. హయ్యర్ సైడ్ వెళ్ళేది ఉంటే మనకి ఇన్నిసార్లు ట్రై చేయదన్నమాట మార్కెట్. చూడండి ఇక్కడ ఫస్ట్ టైం, ఇక్కడ సెకండ్ టైం ట్రై చేసింది 1250 బ్రేక్అవుట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. చూడండి ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ అయ్యి కిందికి అన్నది వెళ్తుంది. సో అన్నిసార్లు ట్రై చేయదు మార్కెట్, ఎందుకంటే ఆల్రెడీ బులిష్ పవర్ అనేది వచ్చి ఉండాలి, దానికి వచ్చి ఉన్నది కాబట్టి హై వెళ్ళిపోలేదు. చూడండి ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. సో ఇవన్నీ చూస్తే నాకు అర్థమైపోయింది ఇంక ఇది ఏం చేయలేదు మార్కెట్ అన్నట్టుగా. అందుకే జాగ్రత్త ఉంటారని ఆ రీల్ అనేది పెట్టాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, జనరలీ మనకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ కూడా అవుతుండే మార్కెట్, హయ్యర్ సైడ్ వెళ్ళడానికి కూడా ట్రై చేస్తుంది. సో అప్పుడు బేర్స్ అందరు భయపడిపోయి వాళ్ళ పొజిషన్స్ అనేది స్క్వేర్ ఆఫ్ చేసేసుకుని హయ్యర్ సైడ్ మూవ్మెంట్ తెప్పియాలి. బట్ వాళ్ళు ఇంకా తెప్పించట్లేదు అంటే దే ఆర్ స్టిల్, దిస్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ జోన్ అని మనకి ఇండైరెక్ట్ గా మార్కెట్ చెప్తుంది అనమాట. అందుకోసమనే ఇంకా మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము నిఫ్టీలో కూడా, బికాస్ నిఫ్టీ ఈస్ డిపెండెంట్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇండివిజువల్గా ట్రేడ్ చేసుకోగలిగినా కూడా నిఫ్టీ మాత్రం బ్యాంక్ నిఫ్టీ పైన పక్కా డిపెండింగ్ అయి ఉంటుంది. సో మనకు రేపటి మార్కెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సింపుల్ ట్రేడ్ అండి బ్యాంక్ నిఫ్టీలో, పెద్ద కాంప్లికేటెడ్ అయితే ఏమి ఉండదు. సో ఇక నేను ఒక మినీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. నేను దీన్ని ఆరెంజ్ లైన్ చేస్తాను ఒక ఐడియా కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మినీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇది కనుక మనకు బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ ఇక్కడ వరకు ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 51,000 లెవెల్స్ చూస్తాం అనమాట. ఇది బ్రేక్ డౌన్ కనుక వస్తే, బ్రేక్ డౌన్ రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు చూస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి లాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నాకు. అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ అనేది షూట్అవుట్ చేయొచ్చు. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్ ఉంటుంది, అనమాట. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, బ్రేక్అవుట్ తర్వాత ఇది ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే మార్కెట్ నాకు కొంచెం బుల్లిష్ కనబడుతుంది. సో లెట్స్ సే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుందాము. ఫ్లాట్ ఓపెన్ అయింది, ఇలా బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, ఇది ఒక ఫాల్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇది ఒక కంటిన్యూషన్ హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అన్నది ఉంటుంది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతుందో అలా మూవ్మెంట్ అన్నది హయ్యర్ సైడ్ ఫ్రెండ్స్. ఇంకొక సినారియో కూడా ఉంటుంది, గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సేమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ చేసుకొని రిజెక్షన్ వస్తే మళ్ళీ ఫర్దర్గా కింది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కింది వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్స్ అనే వాళ్ళు పిక్ చేసుకొని హయ్యర్ సైడ్ వెళ్తారు. ఇది మళ్ళీ ఇదే స్టోరీ నడుస్తుంది, దీని మధ్యలో నడుస్తుంది అనమాట. బ్రేక్ డౌన్ ఇచ్చే వరకు రెండిట్లలో ఏదో ఒకటి ఇవ్వాలి, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. సో ఇంకొక సినారియో మనకి ఇదే ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకో, ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి హయ్యర్ సైడ్ వెళ్తే నో ట్రేడ్, దీని లోపల ఉన్నంత వరకు ట్రేడే లేదు. ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక వండర్ఫుల్ మూవ్ అన్నది వస్తుంది. ఇమీడియట్గా మనకు రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజర్ వచ్చి స్వింగ్ ఫామ్ అయితే హయ్యర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇక్కడ రీటెస్ట్ లెవెల్స్ కూడా మనం ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు, విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ అనమాట. లైవ్ మార్కెట్లో తీసుకొని మనం ఇంకా హయ్యర్ సైడ్ అనేది మూవ్ 51,500 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, 51,800 సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక సినారియో. ఇంకొక సినారియో కూడా పాసిబుల్ ఉంది, వెరీ హై గ్యాప్ అప్ అనమాట. ఈ రేంజెస్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మనకు ఒకవేళ హయ్యర్ హైస్ ఫామ్ అయితే హయ్యర్ హై తీసుకొని మళ్ళీ మనం ట్రైల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. 51,500 రేంజెస్లో ఓపెన్ అయింది అనుకోండి, మనం హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనము నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇంకా టాప్ లెవెలే ఉంటుంది, మన అల్టిమేట్ లెవెలే ఉంటుంది, 51,800 అనే లెవెల్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే గోల్డెన్ ఆపర్చునిటీ నేను ఇక్కడికి యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని 51,500 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అంటే డే హై మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత 51,800 ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో సింపులే ఉంటుంది ట్రేడ్ అయితే, పెద్ద కాంప్లికేటెడ్ అయితే ఏం లేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి కదా, దీనివల్ల మన క్లారిటీ అనేది ఈజీగా వస్తుంది. లైక్ ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే నేను తీసేసినా కూడా పర్లేదు, ఈ జోన్ లోపల ఉన్నంత వరకు
నో ట్రేడ్. ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ వరకు ఫాల్ వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ హయ్యర్ సైడ్ అన్నది మూవ్ అవుతుంది. నేనైతే ఫాల్స్ అంత క్యాప్చర్ చేయాలనుకోవట్లేదు, హయ్యర్ సైడ్ మూవ్మెంట్స్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. ఈ జోన్ పైన బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 51,800. ఇట్స్ అ వెరీ సింపుల్ ట్రేడ్ అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.